నంద్యాలలోని పీజీఆర్ఎస్ సెంటినరీ హాల్లో 20 పాయింట్ ఫార్ములా కార్యక్రమాన్ని చైర్మన్ లంక దినకరన్ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్రాన్ని సువర్ణాంధ్రగా మార్చడానికి అడుగులు వేస్తున్నాం. విజన్ 2047 కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల పురోగతి గురించి సమీక్ష నిర్వహించామని తెలిపారు. ఏపీని అభివృద్ధి చేసి వికసిత భారత్లో భాగస్వామ్యం చేయాలని సీఎం చంద్రబాబు కోరారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మరియు అధికారులు పాల్గొన్నారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏ విధమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే పూర్తయినటువంటి ఇళ్లలో ప్రజలు నివాసయోగ్యంగా అక్కడ ఉండగలరనే దాని మీద రివ్యూ జరిగింది. పిఎం విశ్వకర్మ మీద ఏ విధంగా చేతి వృత్తులు 18 చేతి వృత్తులకు సంబంధించిన వారి ఏ విధంగా వారికి కావాల్సినటువంటి రుణ సదుపాయాన్ని కల్పించి నైపుణ్యాభివృద్ధి పెంచి ఏ విధంగా వారి కారు మీద వాళ్ళు నిలబడేటటువంటి విధంగా చేతి వృత్తులు వారికి సంబంధించి ఏ కార్యక్రమాలు ఏ విధంగా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆ కార్యక్రమానికి సంబంధించి అమలు జరుగుతున్నటువంటి తీరును మొత్తాన్ని కూడా సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా పర్యాటక రంగానికి సంబంధించి ఇక్కడ టూరిజం, స్పిరిచువల్ టూరిజంని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, శ్రీశైలం కానీ, అహోబిలం కానీ, యాగంటి కానీ, మహానంది కానీ ఈ టెంపుల్స్తో పాటు ఇంకా నవనందులు, లక్ష్మీ నరసింహ స్వాములకు సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా ఈ సర్క్యూట్ని రాయలసీమకే ఒక స్పిరిచువల్ హబ్గా ఇక్కడి నుంచి ప్రపంచానికి చాటే విధంగా వైల్డ్ లైఫ్ సంబంధించిన సెంచురీకి సంబంధించి కానీ, అదేవిధంగా సఫారీకి ఏ విధంగా అడవుల్లో ఫారెస్ట్ సఫారీకి సంబంధించి ఏ విధమైన ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి దాన్ని మీద ఇక్కడ సమీక్ష జరిగింది. ఇక్కడ ఈ జిల్లాలో ముఖ్యంగా 70% గ్రామీణ ప్రాంతంలో ప్రజలు నివసిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి ప్రభుత్వం కూడా ఆదాయ వనరులు చాలా తక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. జిఎస్డిపిలో స్థూల జాతీయోత్పత్తిలో అత్యధికంగా వ్యవసాయ ఆధారిత రంగమే ఉంది. తర్వాత సేవా రంగం ఉంది. వస్తు ఉత్పత్తికి సంబంధించినటువంటి పరిశ్రమల ఏర్పాటుకి చాలా తక్కువగా ఉంది. దానికి ఊతమిచ్చే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి చర్చ కూడా జరిగింది. యోజనకి సంబంధించినటువంటి అంశంలో